RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. జనగామ జిల్లా కేంద్రంలో ఈ రోజు తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజ్జిక, రాష్ట్ర కళా మండలి ప్రధాన కార్యదర్శి యామెకి యుగేందర్, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ భూతరాజు వెంకటేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎదునూరి వీరన్న హాజరై మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి రజాకార్లపై విరోచితంగా పోరాడి ప్రపంచ దేశాన్ని అభ్రపరిచిన గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ. అంతేకాకుండా దొరలు భూముల్ని తీసుకుని బహుజనులకు లక్షల ఎకరాలు పంచిన వీరవనిత అని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య సలహాదారులు మెంతర కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి ఉల్లెంగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉల్లెంగుల చంద్రశేఖర్, బచ్చన్నపేట మండల అధ్యక్షులు కొన్నె వెంకటేష్, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ భూతరాజు వెంకటేష్, భువనగిరి జిల్లా అధ్యక్షులు జూపల్లి నగేష్, జిల్లా కార్యదర్శి మరిపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా అధ్యక్షులుగా నేను ఎదునూరి నరేష్ మాట్లాడుతున్నా. జనగామ జిల్లాకు ముఖ్యంగా చాకలేమ వీరినే ప్రకటించాలి. భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చావుకి విముక్తి కోసం దొరల ఆగడాలను సైతం మట్టి కల్పించిన చాకలి ఐలమ్మ. ఆమె పుట్టిన గడ్డ ఇక్కడ జనగామ జిల్లాకైతే ఆమె పేరునే ఖచ్చితంగా ప్రకటించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేసుకుంటూ ప్రభుత్వానికి. ఎదునూరి వీరన్న, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని. ఈరోజు జనగామ జిల్లాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం ఒక మహిళా ఇండు కూడా దీనశాలిగా పోరాడినటువంటి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని రాష్ట్ర రైతులం అందరం ముక్తకంఠంతో ఎన్నో మెమోరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి వారు తక్షణమే స్పందించి ఈ జనగామ జిల్లాను చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని, ఎమ్మెల్యే సీట్లో కానీ, ఎంపీ సీట్లో కానీ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ జిల్లాను ఐలమ్మ జిల్లాగా చేయకపోతే రైతులను గుర్తించే వారు అవుతారు. కావున తర్వాత నిరసన కార్యక్రమం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాము.